వ్యక్తి ఇస్తున్నటువంటి హెచ్చరిక స్టేట్మెంట్స్ ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి పేరు కిమ్ యాంగ్ యూన్. ఈ వ్యక్తి ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ కలిగిన వ్యక్తుల్లో ఒకరు. ఇతని యొక్క ఐక్యూ ఎంతంటే 276. అంటే చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తికి అన్ని శాస్త్రాల మీద మంచి పట్టు ఉంటుంది. ఒకరిని చెప్పాలి, ఏక సంతాగ్రహి. అది చూడగానే ఆ వ్యక్తి జ్ఞాపకం పెట్టుకోగలడు. ఒక్కసారి చదివితే చాలు అతని యొక్క మైండ్లో, అతని యొక్క మెదడులో రిజిస్టర్ అయిపోతాయి. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి రీసెంట్గా ప్రపంచంలో ఒక విషయాన్ని తెలియజేశాడు. అనేక మంది మేధావుల ముందు ఆ వ్యక్తి నిలబడి ఒక విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని విన్న తర్వాత అందరూ కూడా కంగుతున్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతను ఏం చెప్పాడని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి దేవుడు ఆయన నిజ దేవుడు, ఆయన లోకానికి రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని నేను భావిస్తున్నాను. యేసు ప్రభు వారు అతి త్వరగా ఈ లోకానికి రాబోతున్నారు. యేసు ప్రభు వారు చెప్పిన రీతిలో రెండోసారి ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన రాకడు గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయని ఈ విషయాన్ని చెప్పేటప్పటికి అందరూ కూడా అవాక్కయ్యారు. Jesus Christ will return in our generation. This is a truth revealed to me by God the Father and the Holy Spirit. I have received grace not only through faith, but through the gift of the world's highest IQ score and record. ఎందుకంటే ఇంత జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎన్నో విషయాల మీద సమగ్రమైనటువంటి అనాలిసిస్ చేయకుండా ఆ వ్యక్తి ఒక విషయాన్ని చెప్పడు. అందులో బట్టి ఆయన హృదయపూర్వకంగా చెప్పింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిలో దైవత్వం ఉంది. నా దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ పంచభూతాలు మిక్కుటమైన బ్యాండర్తో పెద్దనో రాబోతూ ఉంది. అంత్య దినాల్లో మనం ఉన్నామని ఇలాంటి సందేశం ఇచ్చేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అవాక్కయ్యారు. వాస్తవానికి ఇటువంటి జ్ఞాని ఏం మాట్లాడాలి? సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడాలి, స్పేస్ గురించి మాట్లాడాలి, అంతరిక్షం గురించి మాట్లాడాలి, వ్యాధుల గురించి మాట్లాడాలి, ఇంకా రోబోటిక్స్ గురించి మాట్లాడాలి, ఏ టెక్నాలజీ గురించి మాట్లాడాలి. కానీ ఆ వ్యక్తి ఈ మాటలతో పాటుగానే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం సర్వ పరిపూర్ణత ఉంది, యేసు ప్రభువారిలో దైవ లక్షణాలు ఉన్నాయి, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వజ్ఞాని, ఆయనే సర్వవ్యాపి అని చెప్తుంటే ప్రపంచం ఆశ్చర్యపోతున్నారు. చాలామంది ఈ రోజున బయలుదేరి క్రైస్తవులకి ఏమీ తెలియదని, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు చాలా అజ్ఞానులని, వారికి ఏం తెలియదు అన్నట్లుగా గొర్రెలు అని మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, ఏమంటే ఆ గొర్రెలు కనిపెడుతున్నటువంటి వాటిని నువ్వు ఇప్పుడు వాడుతున్నావు కదా, క్రైస్తవ గొర్రెలను పిలుస్తున్నావు కదా, ఆ గొర్రెలు కనిపెట్టిన ఇంటర్నెట్ని నువ్వు వాడుతున్నావు, ఆ గొర్రెలు కనిపెట్టిన యూట్యూబ్ని నువ్వు వాడుకుంటున్నావు, ఆ గొర్రెలు కనిపెట్టినటువంటి కంప్యూటర్ని వాడుతున్నావు, ఆ గొర్రెలు కనిపెట్టినటువంటి టెలిఫోన్ అని వాడుతున్నావు, ఆ గొర్రెలు కనిపెట్టిన ప్రతిదీ నువ్వు వాడుకుంటూ మరలా క్రైస్తవుల్ని గొర్రెలు అంటూ నీవు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నావు, ఫోన్ ఉపయోగిస్తున్నావు, యూట్యూబ్ వాడుతున్నావు, ఫేస్బుక్ వాడుతున్నావు. ఇంకా చెప్పాలంటే నీకు ఏదైనా వ్యాధులు వస్తే మెడిసిన్ వాడుకుంటున్నావు, నీకు ఏదైనా వ్యాధులు రాకుండానికి వ్యాక్సినేషన్లు వాడుతున్నావు. ఇవన్నీ ఎవరు కనిపెట్టారు?